ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. భగవద్భక్తులందరికీ శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు దాన్ని శ్రావణ మాసంగా వర్ణిస్తారు. శ్రావణ మాసం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేకమైన మాసము. శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతి దేవతని పూజించమని చెప్తుంది. శ్రావణ సోమవారాలు, ముఖ్యంగా ఈ మాసం 5 వారాలు వచ్చాయి. శ్రావణ సోమవారాలలో ముఖ్యంగా పరమేశ్వరుని పూజించడం జరుగుతుంది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. అదేవిధంగా శ్రావణ మంగళవారాలు, మంగళగౌరీ వ్రతాలు అనేది స్త్రీలందరూ ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రతి ఒక్క స్త్రీకి సౌభాగ్యం అందుతుందని ప్రతీతి. పూర్వం శివుణ్ణి పరమేశ్వరి అయిన జగన్మాత అయిన పార్వతీదేవి ఈ విధంగా ప్రశ్నిస్తుంది. స్వామి, నాలో నీకు నచ్చింది ఏది అని అడుగ్గా స్వామి నీ రూపం అని సెలవిస్తారు. వెంటనే అమ్మవారు భూమి మీదకి వచ్చి తపస్సు చేసి బ్రహ్మకి అందమైన గౌరీ రూపాన్ని ధరిస్తుంది. కాబట్టి ఆ అందమైనటువంటి గౌరీ రూపం ద్వారా పరమేశ్వరుణ్ణి చేరడం జరుగుతుంది. ఈ విధంగా ఆ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఏ విధంగా అయితే పార్వతీదేవి భూమి మీదకి వచ్చి తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుని సంపూర్ణ తపోశక్తితో పొందిందో, ఆ విధంగానే స్త్రీలు కూడా భర్తలతో సర్వ సౌభాగ్యాలతో తులతూగుతారని నానుడి. కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళు సరైన పతి దొరకడం కోసం, పెళ్ళైన వాళ్ళు తన భర్తతో సుఖ సంతోషాలతో జీవించడం కోసం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే స్త్రీలు ఇళ్లలో ఉంటారో వాళ్ళు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా విడిపోయినటువంటి భార్యాభర్తలకు కానీ, మనస్పర్ధలు ఉన్నటువంటి భార్యాభర్తలు కానీ సంతోషంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో బుధవారం నాడు విఠలేశ్వరుడికి అనే దేవతకి పూజించడం అనేది జరుగుతుంది. గురువారం నాడు గురువుకి, శుక్రవారం నాడు లక్ష్మీదేవికి, శనివారం రోజు శనికి మరియు ఆ వెంకటేశ్వరుడికి పూజించడం ద్వారా ఆయా వారాల యొక్క దేవతల యొక్క అనుగ్రహం అనేది భక్తులకి కలగడం జరుగుతుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చాలా దివ్యమైన మాసము. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రావణ సోమవారాలు అభిషేకాలు నిర్వహించుకొని శ్రావణ మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి, అదేవిధంగా శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా శ్రావణ సోమవారాలు వెంకటేశ్వరునికి చాలా ప్రత్యేకమైనవి. శ్రావణ సోమవారాలు వెంకటేశ్వరుని పూజించడం ద్వారా ముఖ్యంగా అత్యంత శీఘ్రంగా ఫలితాలు పొందొచ్చు. ఎందుకంటే ఆ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి జన్మించింది శ్రవణ నక్షత్రంలోనే. కాబట్టి శ్రావణ శనివారాలలో ఆ వెంకటేశ్వరుని స్వామి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా భక్తులందరూ పొందడం జరుగుతుంది. ఈ విధంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అంటారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం, పౌర్ణమికి ముందొచ్చేటటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ శ్రీ మహాలక్ష్మి వరాలనిచ్చే రూపంలో వరలక్ష్మిగా భూమి మీదకి ఆ సమయంలో దిగుతుందన్నమాట. ఈ విధంగా భక్తులలో స్త్రీలందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవడం ద్వారా ఆ కుటుంబం మొత్తం సుభిక్షంగా ఉంటుందని ప్రతీది. కాబట్టి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చాలా పుణ్యప్రదమైనది. వేదాధ్యయనానికి కూడా చాలా మంచి మాసము అని సూచిస్తారు. ఈ శ్రావణ మాసంలో వర్షాలు అధికంగా కురవడం జరుగుతుంది. రైతులకు కావాల్సినటువంటి నీటి సదుపాయం కూడా దొరుకుతుంది. అదేవిధంగా జంధ్యాల పౌర్ణమి సమయంలో సోదరీమణులు రాఖీ పండుగ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా భక్తులందరూ శ్రావణ మాసాన్ని అత్యంత పరమ పవిత్రమైనదిగా భావించి పూజించుకోవడం ద్వారా దేవతల యొక్క అనుగ్రహం పూర్తి స్థాయిలో పొందొచ్చు. స్వస్తి.